నమస్కారం, వెల్కమ్ టు ఏసీఎస్. మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని సంజీవనగర్లో కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సింగయ్య ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో చిన్నకానుగుపాలెం సచివాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర కౌన్సిలర్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలందరికీ ఉపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మహిళలకు 90 రోజుల పాటు కుట్టు మిషన్పై శిక్షణ ఇచ్చి ప్రభుత్వం తరపున ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయనున్నారని, ప్రతి మహిళలకి 80% హాజరు ఉంటేనే శిక్షణ తదుపరి సర్టిఫికేట్ కుట్టు మిషన్ అందజేయడం జరుగుతుందని ఎంపీడీఓ సింగయ్య చెప్పారు. ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ఈరోజు అద్దంకి మండలంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. వెనుకబడిన తరగతుల సంస్థ బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 3 నెలల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని మీ అందరికీ ఏర్పాటు చేస్తారు. మన మండలంలో 250 మంది ఈ టైలరింగ్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. వాళ్ళలో 144 మందిని ముందుగా మ్యాప్ చేస్తే అందులో 99 మంది ఇక్కడికి ప్రజెంట్ అయ్యారు. మేము ట్రైనింగ్ వస్తామని మిగిలిన 50 మందిని కూడా అనుకున్న వాళ్ళ నుంచి దీంట్లోకి మ్యాప్ చేయడం జరుగుతుంది. ఉదయం పూట 72 మంది, సాయంత్రం పూట 72 మంది 2 బ్యాచ్లుగా ఇక్కడ శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ఉదయం బ్యాచ్ 8 గంటల రావాలమ్మా, ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం బ్యాచ్ 1:30 నుంచి 5:30, సుమారుగా 4 గంటలు ప్రతిరోజు ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది మేము ట్రైనింగ్ కోరుకున్న రోజుల్లో టైలరింగ్ శిక్షణ కంటే లాస్ట్లో ఇచ్చే మిషన్ మీద దృష్టి ఎక్కువ ఉన్నట్టు కనపడుతున్నాం. ఇది ఎట్లా ఉందంటే, చెరువు నిండా చేపలు ఉంటే పట్టించే ఏర్పాటు మేము చేస్తుంటే లాస్ట్లో దొరికిన చేప ఇంటికి తీసుకుపోతామని చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. లాస్ట్లో దొరికిన చేప ఒకటి మాత్రమే వస్తుంది. చెరువులో చేపలు పట్టుకోవడం నేర్చుకుంటే రోజు చేపలు వస్తాయి. కాబట్టి మేము కొంచెం గట్టిగానే ఉన్న ఈ విషయంలో. ఇంకా ఎవరైనా మిషన్ ఇస్తే తీసుకుపోదాం అనుకునే వాళ్ళు ఉంటే దయచేసి వేరే పని చూసుకోవచ్చు, అది జరగదు. కేవలం ఈ కార్యక్రమం శిక్షణ ఇచ్చి కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర ఇంకా 100 మంది వెయిటింగ్లో ఉన్నారు నేర్చుకోవాల్సిన వాళ్ళు. కాబట్టి అందరూ దయచేసి మనస్ఫూర్తిగా ఈ టైలరింగ్ కార్యక్రమం నేర్చుకోండి. ఇంకా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు వేరే సెక్టర్లు ఏమైనా కావాలన్నా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ వివరాలు కూడా తీసుకుంటాం. బ్యూటిఫికేషన్ కోర్సులు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా అల్లికలకు సంబంధించిన కోర్సులు కానివ్వండి, మనకి మీకు తెలిసినవి ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ కాకపోతే వేరే దగ్గరైనా దాన్ని అరేంజ్ చేస్తాం. కాకపోతే శిక్షణ తీసుకుంటే అది ఉపయోగపడే విధంగా ఉంటుంది. వస్తాం మీరు బేసిక్ ట్రైనింగ్ నేర్చుకుంటే తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ దాంట్లో కొత్త టెక్నిక్స్ ఏమైనా ఉన్నట్లయితే కొంచెం నైపుణ్యం కావాల్సిన వాటిని కూడా వేరే కోర్సులో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో వచ్చాము పోయాము అనే యాటిట్యూడ్ దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. గౌరవ మంత్రి గారు కూడా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మిషన్లు ఇచ్చేటప్పుడు మేము హాజరవుతామని చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి గారు కూడా అందరికీ మండలంలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా అందరికీ శిక్షణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకో 140 మంది కూడా మన దగ్గర అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఎవరైనా తెలియక కానీ తోడు లేదని కానీ రిజిస్టర్ చేసుకోకపోతే వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. 3 నెలల తర్వాత మరొక బ్యాచ్ కూడా ట్రైనింగ్ వేయడానికి ఏర్పాటు ఉంది. కాబట్టి అందరూ ఈ శిక్షణా కార్యక్రమం పూర్తిగా ఉపయోగించుకోండి. అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని డిఎస్ పద్మావతి అధ్యక్షతన అద్దంకి నియోజకవర్గంలో ఉన్న హైస్కూల్ ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా చీరాల డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్ రావు హాజరయ్యి మాట్లాడారు. ప్రతి పాఠశాలకు సంబంధించిన స్కూల్ ప్రొఫైల్ సిద్ధంగా ఉంచాలని, పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిని తరువాత తరగతికి ప్రమోట్ చేసి ఐసిడిఎస్ సిబ్బందితో కలిసి ప్రాథమిక పాఠశాల
పాఠశాల ఉపాధ్యాయులు అడ్మిషన్ క్యాంపెయిన్ నిర్వహించి ఈ నెల 21వ తేదీ నుండి ప్రతి విద్యార్థి ప్రమోట్ చేయబడిన తరగతిలో కూర్చునే విధంగా ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా చూసుకోవాలని, పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఆఫర్ ఐడి ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా స్కూల్ ప్రొఫైల్ అనేది అందుబాటులో ఉండాలి. అది అందరు ప్రధాన ఉపాధ్యాయులు ముందుగా తయారు చేసుకొని స్కూల్కి సంబంధించిన అన్ని విషయాలు దాంట్లో పొందుపరిచి ఉండాలి. అలాగనే ప్రతి నెల స్టాఫ్ రివ్యూ మీటింగ్ అనేది జరపాలి. ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు దాంట్లో ముఖ్యంగా లెసన్ ప్లాన్లు, డైరీలు, సిలబస్ కంప్లీషన్, అలాగనే నోట్బుక్స్ కరెక్షన్ చేస్తున్నారు లేదా అన్ని విషయాలు స్టాఫ్ రివ్యూ మీటింగ్ రిజిస్టర్లో తప్పనిసరిగా ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు నమోదు చేయాలి. అలాగనే ఈరోజు వచ్చిన లీప్ యాప్లో స్పెషల్ అటెండెన్స్ మన పాఠశాలలోనే అందరూ ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ అన్ని అవసరాలకి అనుగుణంగా మరి యాప్ తయారు చేయబడింది. కాబట్టి ఈ యాప్లోనే ప్రతి లీవ్ నమోదు చేసుకోవడం కానివ్వండి అన్నీ తప్పనిసరిగా నమోదు చేయాలి. అలాగనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ప్రతి విద్యార్థికి అపార్ ఐడి అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ అపార్ ఐడికి సంబంధించి మరి ఇప్పటివరకు మన పాఠశాలలోని అందరు విద్యార్థుల చేత మనం అప్లై చేయించి ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి ఏదైనా మనం అప్లై చేయించి ఉండి అవి ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది కూడా మనం ఫాలోఅప్ చేసుకోవాలి. అదే తహసీల్దార్ గారి దగ్గర కనుక ఉంటే ఎంఈఓ గారిని సంప్రదించి అవి కంప్లీట్ చేయించుకోవాలి. అదే ఆర్డీఓ గారి దగ్గర ఉంటే డివైఓగా మాకు తెలియజేసినట్లయితే అవి తప్పనిసరిగా ఫాలోఅప్ చేయించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేటట్లు మేము ప్రయత్నిస్తాం. కాబట్టి నెక్స్ట్ అలాగనే మన పాఠశాలకి అవసరాలకు అనుగుణంగా విద్యాంజలి పోర్టల్లో మన పాఠశాల అవసరాలని మనం నమోదు చేసుకోవాలి. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మన పాఠశాల అభివృద్ధికి తప్పనిసరిగా సహకరిస్తాం. కాబట్టి విద్యాంజలి పోర్టల్లో తప్పనిసరిగా జరగాలి. నెక్స్ట్ అలాగనే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు కూడా ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి మనం 21 కల్లా రెడీ చేసుకోవాలి. అలాగనే అదేవిధంగా మనం అడ్మిషన్స్ క్యాంపెయిన్ చేయాలి. మరి ఈ అడ్మిషన్స్ క్యాంపెయిన్లో ఐసిడిఎస్ అధికారులు కూడా మనం భాగస్వాములుగా చేసుకోవాలి. నెక్స్ట్ 21 నుంచి తప్పనిసరిగా మన పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ కాబడాలి. వాళ్ళందరినీ మన దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని 5వ తరగతి కంప్లీట్ అయిన వాళ్ళందరినీ 6వ తరగతిలో, అలాగే 6, 7వ తరగతిలో అలా మనం క్లాసులు కూడా ప్రమోట్ చేసి ఆ విద్యార్థులందరూ 21, 22, 23 తేదీల్లో మన పాఠశాలలో కొత్త క్లాసుల్లో మనం చేర్చుకోవాలి. ఇవి తప్పనిసరిగా ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అందరూ దీన్ని తప్పనిసరిగా పాటించాలని తెలియజేస్తున్నారు. ఫైనల్ అయింది. ఆటోమేటిక్గా మీ స్కూల్ ఎంతమంది ఉంటారనేది మనం చేసే ప్రయత్నాన్ని బట్టి మన స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్ అనేది ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ విద్యా సంవత్సరానికి. ఇంతకుముందులా కాదు. కాబట్టి స్పష్టతగా ఏదైనా లేటెస్ట్ ఏదైనా మార్పులు వస్తే మీకు తెలియజేయడం జరుగుతుంది. నాకు సెలవుల్లో కూడా రైతులు ఎప్పుడు వ్యవసాయం అనేది ఒకేలా చేయకూడదని, సేంద్రియ వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనరాజ్ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సేంద్రియ వ్యవసాయంపై మండల స్థాయిలో అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ఏడీఏ ధనరాజ్, ఏవో వెంకటకృష్ణ, వెలుగు ఏపీఎం కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ముందుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఇతర రైతులను వ్యవసాయ శాఖ తరఫున శాలువా కప్పి సత్కరించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆదాయం విపరీతంగా ఉంటుందని, అద్దంకి మండలం గోవాడకు చెందిన రమేష్ గత కొన్ని సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ విదేశీ ధాన్యం కూడా పండిస్తున్నారని, ఆ ధాన్యానికి బయట మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందని ధనరాజ్ తెలియజేశారు. నమస్కారం. ఇప్పుడు మరి ప్రభుత్వం అయితే ఈ ఏపీసీఎన్ఎఫ్ అంటే ఎన్ఎఫ్ అని ఇంకా తెలుగుగా మరి ఏపీసీఎన్ఎఫ్ అని చెప్పేసి మరి ఇదితో పిలుస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఏంటంటే ప్రభుత్వం ఎంతో మరి శ్రద్ధతోటి ప్రతిష్టాత్మకంగా మరి అందరినీ కూడా సమన్వయపరిచి అంటే అటు డిఆర్డిఏ తరఫు నుంచి కానీ, తర్వాత అగ్రికల్చర్ నుంచి కానీ, తర్వాత మిగతా ఉన్నటువంటి కొంత భాగం రెవెన్యూ సంబంధించి కానీ వివిధ భాగాలతో ఏంటంటే సంయుక్తంగా చేస్తే ఈ విలేజ్ లెవెల్లో బాగా వర్కౌట్ చేసి ఎక్కువ శాతం
రైతులు అనేది మరి విచక్షణ రహితంగా ఉన్నటువంటి పురుగు మందులు కానీ ఎరువులు వినియోగం కానీ ఇవన్నీ ఏ విధంగా తగ్గించాలి, మరి ఏ విధంగా లాభసాటిగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని చెప్పి మరి ఉద్దేశం వంటి మరి మార్గదర్శకాలను నిర్దేశించడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఉదాహరణకి మరి అగ్రికల్చర్కి సంబంధించి అయితే మీరు మన కిచెన్ గార్డ్స్ గార్డెన్ మరి విత్తనాలు కానీ పంపిణీ చేసేటటువంటి విత్తనాల విషయంలో కానీ వాళ్ళు మరి వాళ్ళ చేత మరి అది కరెక్ట్గా వేయించారా లేదా అని చూడటం కానీ పర్యవేక్షణ కానీ ఇవన్నీ కూడా సమీపంగా చేయాలి. ఎందుకంటే ఒకరి ఇది కాదని చెప్పి ఉండకూడదు. అట్లాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి న్యాచురల్ ఫార్మింగ్ కింద పండించినటువంటి పంటలన్నీ కూడా ఈ పంట కింద నమోదు చేయాల్సి వస్తుంది. కరెక్ట్గా చేస్తేనే అది న్యాచురల్ ఫార్మింగ్ కింద నమోదు చేయాలి. ఒకవేళ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కాకుండా చేస్తే దాని మీద మరి అనేక రకమైనటువంటి సమస్యలు వచ్చే ఇబ్బంది ఉంది. కాబట్టి ఏ రకమైన మనం ఏపీసీఎల్ తరఫున మనం కన్వర్జెన్స్ మీటింగ్ అంటే వ్యవసాయ మరియు అనుబంధ శాఖ అయినటువంటి మన సిఎల్ఎఫ్ సభ్యులు, అలానే నేచురల్ ఫార్మింగ్ సభ్యులు, అలానే వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, అలానే శాఖ ఈ 4 విభాగాలు కలిసి మన మండల పరిధిలో ఉన్నటువంటి ఈ నేచురల్ ఫార్మింగ్ని మరింత ముందు తీసుకెళ్ళడానికి ఈ కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఈ ఖరీఫ్ నుంచి మనం ముందుగా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలి. ఈ 4 డిపార్ట్మెంట్స్ కలిపి, అలానే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఈ ఏపీసీఎన్ఎఫ్ విలేజెస్ కాకుండా ప్రస్తుతం వినాయకాలు గోవాడ విలేజెస్ మనకి ఏపీసీఎన్ఎఫ్ విలేజ్ గురించి అక్కడ మనకి మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ సుభాష్ చంద్ర అయితే రమేష్ ఇంకా ఆ 2 విలేజెస్ వాళ్ళు బాగా ఎక్కువగా బాగా యాక్టివ్గా ఉండి మన మండలంలో చేస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా. తర్వాత ఇంకా వాళ్ళ అనుసరించి వాళ్ళతో మనం చాలా నేర్చుకున్నాము మనం కూడా. అలాగే పక్క రైతులు కూడా వాళ్ళు చాలా మందికి వాళ్ళ అనుభవాలు కానీ తయారు చేసే పద్ధతుల గురించి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ ఐడియాస్. అదేవిధంగా మనం ఇంకా ఇప్పుడు జస్ట్ పక్కన అడ్వాంటేజ్ విలేజెస్ కూడా మనం ఈ ఏపీసీఎన్ఎఫ్ విలేజెస్గా డెవలప్ చేసుకోవడం ఉద్దేశంతో నెక్స్ట్ చిలకత్తపల్లి, వెంపరాల, చక్రాయపాలెం, రామాయపాలెం, కొటికల్పూడి ఈ విలేజెస్ కూడా మనం ఏపీసీఎన్ఎఫ్ యాక్టివిటీస్ మనం డెవలప్ చేసుకోవడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం ఈ ఖరీఫ్ నుంచి. ముఖ్యంగా మన విఏఎస్ మీరు తప్పనిసరిగా మీరు పచ్చడికాయలు ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు కూడా కొన్ని ఫిక్సెస్ అని చెప్పేసి అవి ఇచ్చేటప్పుడు కూడా మీరు వాళ్ళు సహకరించాలి వ్యవసాయ శాఖ తరఫున. తర్వాత ఈ క్రాప్ బుక్ చేసేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో మంగళూరు మండల అధికారులు అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఈ వేసవిలో త్రాగునీటి సమస్య అనేది లేకుండా చూడాలని మండల పరిషత్ వైఎస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళూరు మండలం పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యి జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మంగళూరు మండలం అభివృద్ధి కోసం మంత్రి రవికుమార్ నిధులు తీసుకుని రావడంలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారో అధికారులు కూడా అదే ఉత్సాహంతో పనులు చేయించి నాణ్యత లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ వేసవిలో ఎక్కడ త్రాగునీటి కొరత రాకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చూసుకోవాలన్నారు. అధికారులందరూ కూడా హాజరై మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఇక్కడ సమీక్షించుకోవడం అనేది ప్రతి 90 రోజులకు ఒకసారి
జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరూ హాజరై కూడా వారి శాఖలకు సంబంధించి అన్ని విషయాలను కూడా వివరించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ ఏఈ గారు మాట్లాడారు. మన గౌరవనీయులు మన నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు కొట్టిపాటి రవికుమార్ గారికి ఆశీస్సులతో ఎక్కువ ఫండ్స్ స్వీకరించి సీసీ రోడ్లు కావచ్చు, మన కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంచిగా ప్రభుత్వం నుంచి ఫండ్స్ స్వీకరించి గ్రామాల్లో అభివృద్ధి జరగడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలకి స్త్రీలకు ఉపయోగపడే విధంగా ప్రతి స్త్రీకి కూడా వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా చాలా మంచి కార్యక్రమాలు ప్రతి స్త్రీ కూడా ఎప్పుడూ కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పనే ఉద్దేశించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మన వెలుగాఫీస్ ద్వారా ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ప్రజలందరూ కూడా ఆర్థిక స్తోమత కలిగించే విధంగా స్త్రీ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడిపించడానికి వెలుగు ద్వారా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్లో కూడా ప్రతి పంచాయతీని కూడా మన కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మారిన తర్వాత విఓఆర్ ద్వారా పంచాయతీ కూడా ఎంతో క్రమశిక్షణగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మంచిగా నడిపిస్తున్నారని చెప్పని భావిస్తూ ఉన్నాను. మనకి ఏవైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో బీపీ, షుగర్, టీబీ అవన్నీ, దాంతోపాటు స్పెషల్ 2.0కి డిఫరెన్స్ వీటికి ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్, సర్వైకల్, ఓరల్, ఈ 3 కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్క్రీనింగ్ ఎన్సిటీ సర్వే అన్నది ఈ మంత్ ఎండింగ్కి అయిపోతుంది. నెక్స్ట్ అబాయిడీ క్రియేషన్. అబాయిడీ ఏదైతే ఉందో ఒక 14 డిజిట్స్ నంబర్ ప్రతి ఏఎన్ఎంలో ప్రతి ఇండివిజువల్కి వాళ్ళ యాప్లో సర్వే చేసి ఒక ఐడి అనేది వస్తుంది, 14 డిజిట్ నంబరు. అది మీరు కూడా వాళ్ళ దగ్గర తీసుకొని నోట్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఆ నెంబర్తో ఒకసారి ఏదైనా రిజిస్టర్ అయితే ఎనీ హెల్త్ ఫెసిలిటీలో మీరు నెక్స్ట్ టైం వేరే హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆ నెంబర్ ఒకటి ఇస్తే సరిపోతుంది. మీ హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. మీరు ఫిజికల్గా మీ రిపోర్ట్స్ ఏమి క్యారీ చేయకపోయినా ఇబ్బంది ఉండదు. అదొకటి చేస్తాం. నెక్స్ట్ పిఎంజేవై కార్డ్స్ క్రియేషన్, ఈకేవైసీ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ముందు వరకు చేశాము. దాన్ని ఇప్పుడు మళ్ళీ 1 వీక్ క్రితమే స్టార్ట్ చేశారు ఫర్ ఆల్ జనరల్ పాపులేషన్కి. ఈకేవైసీ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు పిఎంజేవై కార్డ్స్కి. ఈ కార్డ్ వల్ల యూజ్ ఏంటంటే ప్రతి పర్సన్కి 5 lakhs హెల్త్ బెనిఫిట్స్ పర్ ఇయర్ అనేది వస్తుంది. ఇంతకుముందు ఎన్టీఆర్ భరోసా హెల్త్ కార్డ్ అయితే ఫ్యామిలీ మొత్తానికి ఒకటే కార్డు, బట్ దీనికి ప్రతి పర్సన్కి కార్డు 5 lakhs హెల్త్ బెనిఫిట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ సైంటిఫిక్ స్క్రీనింగ్ అంటే ఎవరైతే టీకి పాజిటివ్ పేషెంట్స్ ఉంటారో, మనకి ప్రజెంట్ మండలంలో 13 పేషెంట్స్ ఉంటారు ఆన్గోయింగ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు. వీళ్ళ కాంటాక్ట్స్ అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇళ్లలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ల నుంచి మంటలు చెలరేగితే ఎవరు భయాందోళనకు గురి కాకుండా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేయాలని, లేదా వెంటనే 101కి కాల్ చేసి అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వాలని అద్దెంకి అగ్నిమాపక శాఖ అధికారి వెంకటరావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బుధవారం అద్దెంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న శ్రీ లక్ష్మి అపార్ట్మెంట్లో డెమో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చేయవలసిన వాటి గురించి డెమో చేసి చూపించారు. ఇంట్లో వంట చేసే సమయంలో గ్యాస్ సిలిండర్ల నుంచి మంటలు వస్తే లైట్లు ఆన్ చేయకుండా ఉండి గోను సంచిని నీళ్లలో బాగా తడిపి సిలిండర్పై కప్పితే మంటలు అదుపులోకి వస్తాయని తదుపరి అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగాని ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వెంకటరావు తెలిపారు.
టీవీకి మనం ఏమేమి యాడ్ చేస్తున్నాము, సెటప్ బాక్స్ యాడ్ చేస్తాము, స్టెబిలైజర్ యాడ్ చేస్తాము, అండ్ హోమ్ థియేటర్ ఉంటే హోమ్ థియేటర్ పెడతాం. అండ్ ఇప్పుడు వైఫై హోటల్లో ఉంది అంటే నెట్, ఇప్పుడు లేటెస్ట్ స్మార్ట్ టీవీ కదా, నెట్ వస్తేనే టీవీ బాగా క్వాలిటీ వస్తుంది చెప్పి హోటల్లో పెడుతున్నాం. సపోజ్ ఇప్పుడు ఎన్ని 5-6 ప్లగ్లు అయింది, 5-6 ప్లగ్లు తీసుకుని ఎక్కడ పెడుతున్నాం మనం అనేది ఇంపార్టెంట్. మనం దానికి ఒక స్పైకో లేకపోతే ఒక ప్లస్ బాక్స్ తీసుకొని దేనికని డివైడ్ చేసి దేని స్విచ్ దానికి ఉండాలి. ఈ 5-6 ప్లగ్లను కూడా ఒకే స్విచ్ మీద ఆన్ ఆఫ్ పెట్టుకోకూడదు. ఏమవుతుందంటే ఇది ఆ లోపల వాళ్ళు వాడే వైర్ క్వాంటిటీ తక్కువ అయ్యి, అంటే క్వాలిటీ లేకుండా చిన్న స్పార్క్స్ ఏర్పడి అది వైరింగ్ మొత్తం, హౌస్ వైరింగ్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ అవి కూడా ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఒకే దగ్గర ఇన్ని మనం యూజ్ చేయడం వల్ల అది కూడా ప్రమాదం. ఇంకో ప్రమాదం ఏంటంటే ఇప్పుడు వెలుపులు లేదా లెజర్స్ ఉన్నాయి కదా, బల్లులు, ఇవి ఏం చేస్తున్నాయంటే లోపల స్విచ్ బోర్డులోకి వెళ్ళిపోయి, బల్లి అంటే అది కూడా జీవం ఉన్నదే కదా, శరీరం ఉన్నది, మనకి ఎలా షాక్ వస్తుందో బల్లి కూడా షాక్ వస్తుంది. ఇక్కడ శ్రీరంగంలో అవగాహన కల్పించడానికి వచ్చిన అద్దరికి ఫైర్ స్టేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని రోజులు మా ఇంట్లో మేము సిలిండర్ కబోర్డ్స్ లో పెట్టుకున్నాము. ఈ రోజు తెలిసింది ఏంటంటే బయట పెట్టుకోవాలి అని. ధైర్యంగా ఉంటే ఎంత కష్టమైనా ఎంత భయాన్నైనా ఆపుకోవచ్చు అని ఈరోజు తెలిసింది. ఏ రోజైనా సిలిండర్ ఇలా ఫైర్ వస్తే ఎలా ఆపుకోవాలి ఈజీగా ధైర్యంగా అనేది ఈరోజు అర్థమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తరఫున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫైర్ ఇది మనకి సిలిండర్ లీక్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా ఆపాలి అనేది 3-4 టిప్స్ చెప్పారండి. ఒకటేమో ఫింగర్తో ఆపడం, ఇంకోటి బ్లాంకెట్ లేదంటే ఏదైనా బెడ్షీట్తో కవర్ చేయడం, లేదా బకెట్తో ఆపడం. అవి ఇప్పుడు ఫస్ట్ టైం మేము చూస్తాము. ఇంతకుముందు వీడియోస్లో చాలా చూసాం, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా మాకు డెమో చూపించాక ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. రేపు ఏదన్నా మా ఇంట్లో ఇట్లా ఫైర్ ఎగ్జాస్ట్ అయినప్పుడు మేము ఎలా దాని నుంచి రెస్క్యూ అవ్వచ్చు అనేది చాలా బాగా డెమో చూపించారు. ఇంకోటి ఏసీలు కంటిన్యూస్గా, ఈవెన్ మేము కూడా నైట్ అంతా ఏసీ రన్నింగ్లోనే ఉంచుతాము. సో ఇవాళ తెలిసిన కొత్త పాయింట్ ఏంటంటే ఏసీ కంటిన్యూస్గా ఆన్లో ఉంచకూడదు, అది చాలా ప్రాబ్లమాటిక్ అని తెలిసింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గర్భవతులకు, బాలింతలకు ఐసిడిఎస్ ద్వారా ప్రతి నెల మంచి పోషకాలు కలిగిన ఆహారంతో పాటు రక్తహీనత శాతం పెంచే విధంగా ఏఎన్ఎంలో మందులు ఇస్తున్నారని ఐసిడిఎస్ సిడిపో కృష్ణవేణి అన్నారు. అద్దంకి మండలం, పంగులూరు, కొరిసపాడు మండలాల పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లకు ప్రాజెక్ట్ మీటింగ్ బుధవారం పంగులూరు మండలంలో ఏర్పాటు చేయగా ఎంపీడీఓ స్వరూపరాణి, సిడిపిఓ కృష్ణవేణి హాజరయ్యారు. పోషణ పక్వాడ 1000 రోజుల కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, 5 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పోషకాహారం గురించి సిడిపిఓ కృష్ణవేణి గర్భవతులకు వివరించారు. ఏసీఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.